నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వర్సెస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్నట్టుగా సీన్ మారింది. అధికార విపక్షాల ప్రాజెక్టుల రగడకు తెరపట్టలేదు. మేం నిర్మించిన ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయంటూ హస్తం లీడర్లు చెప్తుంటే మీ అనాలోచిత విధానాలతో జలగండంతో పాటు కరెంటు కటకట తప్పవంటోంది గులాబీ దళం. రానున్న రోజుల్లో నీటి కష్టాలతో పాటు కరెంటు షాక్ తప్పెట్టలేదు. అసలు ఎవరి పాలన మెరుగ్గా ఉంది? అన్నదాతల కోసం ఎవరు ఏం చేశారు? తెలంగాణ ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? చీకటి వెలుగులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాజకీయంగా నిప్పులు రాజేస్తున్నాయి. లీడర్ల మాటల మంటలు చల్లారటం లేదు. ఒకప్పుడు 1 కోటి ఎకరాల మాగాణమైన స్లోగన్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ బ్లేమ్ గేమ్కు అడ్డాగా మారింది. నిన్న మొన్నటి వరకు నిధులు, కమిషన్లు, కుంగిన పిల్లర్లు అంటూ సాగిన యుద్ధం నేడు తారస్థాయికి చేరింది. జైల్లో పెడతామని ఒకరంటే రక్తం ఇస్తామంటూ మరొకరు రక్తి కట్టిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంపై మాజీ మినిస్టర్ హరీష్ రావు మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ నిపుణుల మాటలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి గేట్లు ఎత్తొచ్చని తేల్చి చెబుతున్నారు. రైతులకు నీరందించి కరెంట్ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని, పాలకులు దృష్టి పెట్టకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు హరీష్ రావు. నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు. మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది. మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది. తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. మరోవైపు బీఆర్ఎస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ హయాంలోని 10 ఏళ్లలో ఇరిగేషన్పై లక్షల కోట్లు ఖర్చు చేశారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. కమిషన్లకు కక్కుర్తిపడి నిర్మాణం చేసిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిందన్నారు. నాణ్యత లోపంతో గత పాలకులు బ్యారేజీలు నిర్మించారని మండిపడ్డారు ఉత్తమ్. ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసిన ఘనత కేసీఆర్ సర్కార్దే అని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు మళ్ళీ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో, తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడ షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతో సీతారామ సాగర్ ప్రాజెక్టు, 4,500 కోట్లతో సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నలిగిపోతోంది మాత్రం రైతన్నలే. గతంలో మీరు దోచుకున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తుంటే మీకు చేతకావడం లేదని విమర్శలు సంధిస్తున్నారు గులాబీ నేతలు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యమా కాదా అంటే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిపుణుల కమిటీ నివేదికలు ఏం చెబుతున్నాయనే ప్రశ్నలకు ఇరు పార్టీల నుంచి పొలిటికల్ లెక్చర్స్ తప్ప ప్రాక్టికల్ సమాధానాలు దొరకటం లేదు. రైట్, ఇదే అంశంపై ఇవాల్టి మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు అండ్ బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కంబోజు వెంకటేశ్వర్లు గారు అండ్ సీనియర్ అనలిస్ట్ జయరాం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ఐలయ్య గారు, రామరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, జయరాం గారు. రైట్, ముందుగా ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఐలయ్య గారు, రాష్ట్రంలో నిన్నటి దాకా నీటి కష్టాలు అని చెప్పేసి ప్రతిపక్షం చాలా మీ తప్పిదాలన్నింటినీ కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు దానికి తోడు కరెంటు కష్టాలు, ఎల్నీలో లాంటి పరిస్థితుల్లో ఇటు నీటి కష్టాలు, దానికి తోడు బొగ్గు ఉత్పత్తి లేక కరెంటు కష్టాలు కూడా ఇటు రైతాంగాన్ని అలాగే సామాన్య జనాన్ని కూడా ఇక్కట్ల పాలు చేస్తోంది ఈ ప్రభుత్వము. ఈ 2.5 ఏళ్లలో ఏం చేసింది అంటే మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు అని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఏం చెప్తారు ఐలయ్య గారు? ప్రజాపాలన ద్వారా గత 2.5 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి, మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుల రాష్ట్రం ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజల నుంచి రావాలి. కానీ ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ వాళ్ళ బాధలు ప్రజల బాధలతో చూస్తుంది. నేనేమో ప్రజల బాధలు మా బాధలను మేము ప్రజా సంక్షేమాల అభివృద్ధి అందిస్తుంటే ధనిక రాష్ట్రంలో వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టి అప్పుల తెలంగాణ పెట్టారు. ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, వాళ్ళు పెట్టిన కాళేశ్వరం వాళ్ళ టైంలో కూలిపోయింది. మరి మేడిగడ్డ, అన్నారం, కుందిళ్ళ 3 పని చేయకున్నా గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన శ్రీపాద, ఎల్లంపల్లి తెచ్చిపోసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తున్నాం. వాళ్ళ సమయం కంటే ఈ సమయంలో ఎక్కువ పంట పండి ఇలా భారతదేశానికి రోల్ మోడల్ గా భారతదేశంలో ఎక్కువ ప్యాడీ పండించే రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర తెలంగాణ ఉంది. నిన్న మొన్ననేమో నీళ్ళ పంచాయతీ, ఇవాళనేమో బొగ్గు పంచాయతీ. మన సింగరేని మనం వాడుకుంటాం తప్ప ఇంకో రాష్ట్రాలు నాణ్యం ఇచ్చి మన రాష్ట్రం నాశనం అవసరం మాకు లేదు. కాళేశ్వరంలో స్కామ్ చేసిందన్న కదా వీళ్ళ బాధలు ప్రజల బాధలు లెక్క చూసి రైతులు వచ్చి ధర్నా చేస్తున్నారు. అరే రైతులు కాదు, వీళ్ళ మొదటి సిద్ధిపేటలో వాళ్ళ ఎంపీపీ, మాజీ ఎంపీపీ వచ్చి ధర్నా చేస్తే రైతులు ధర్నా చేస్తారు సినిమాలు. మొన్న కూడా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడు, అరే మనం ధర్నా చేస్తే రైతులు వస్తలేరు, పార్టీ కార్యకర్తలు వస్తే చెప్తున్నారు. నేను ఒకటే మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడతలేరు. వడ్లను సక్రమంగా ఉన్నాం. వడ్లు వాళ్ళకంటే వాళ్ళ టైంల కంటే మా టైంలో ఎక్కువ పండింది. ఇవాళ కరెంటు, ఇప్పుడు కరెంటు కష్టాలు లేవు, కరెంటు కష్టాలు ఇవాళ నాణ్యమైన బొగ్గు లేదని హరీష్ రావు పాలిటిక్స్ అంటే మరి మన రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి సరిగ్గా ఉంటే ఎందుకు ఒక రోజుకు 80 మిలియన్ యూనిట్లు కరెంటు ప్రైవేట్ ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నారు చెప్పండి? మన రాష్ట్రంలో సింగరేణి ద్వారా వచ్చే బొగ్గులు మనం వాడుకుంటున్నాం. తక్కువ ధరకు దొరికే కరెంటు వాళ్ళ లెక్క ఎక్కువ రేటు చేసి తక్కువ రేటుకి వచ్చే కరెంటు కాకుండా తక్కువ రేటు వచ్చే కరెంటు మనం కొనుగోలు చేస్తున్నాం. వాళ్ళేమో కమిషన్ల కోసం పనిచేస్తారు, మనం ప్రజల కోసం, రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం మేము చేస్తాం తప్ప ఇవాళ యాదాద్రి ధర్మల్ పార్క్ దేనికోసం కట్టారు? అక్కడ ఉన్న జగదీశ్వర రెడ్డి కమిషన్ల కోసం కట్టిండు. కాళేశ్వరం దేనికోసం కట్టిరు? హరీష్ రావు కమిషన్ల కోసం కట్టిండు. ఇవాళ గొర్రెస్థాయి ధనస్థాయి పెట్టిండు తలసాని శ్రీనివాస్ కోసం. అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్కామ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడ కూడా ఇవాళ బొగ్గు నిలువలేని అబద్ధం ఆడుతున్నారు. రెచ్చగొమ్మని అడుగుతావు, ఏది రెచ్చగొట్టాలో తెలంగాణలో ప్రజాపాలన జాగ్రత్త. అంతెందుకు మీరు గెలిచే 9 రోజులకే కూరగొడతామన్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి అప్పులు, వాళ్ళు చేసే తప్పులు ఎందుకుగా సర్దించుకుంటూ ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ మేము చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, ఇలా రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, సామాన్యులకు బోనస్ ఇస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేసినాం, ఇలా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇవన్నీ వీళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. అంటే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టాలి, యూరియా దొరుకుతుంది, యూరియా సరిపోయిన యూరియా ఉంది, యూరియా సప్లై చేయాల్సింది దేశం, ఏది కేంద్రం అడగలేక కేంద్రంతో నిలకత ఇవాళ వీళ్ళు అవయవాలు దానం చేసుకొని 8 ఎంపీ సీట్లు గెలిపించి కేంద్రంలో బీజేపీ అధికారం రావడానికి వీళ్ళు సపోర్ట్ చేసి మరి కేంద్రం నుంచి రావాల్సిన వీరు కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ వీళ్ళు చేశాక కాక మాటలు ఒకదానికోటి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రామరెడ్డి గారు మీకు టైం ఇస్తాను, మాట్లాడు. రామరెడ్డి గారు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను మాట్లాడే చెప్పు, మీకు సీపట్ ఇబ్బందులు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? 30 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్కి వస్తారు, గుండిస్తున్నాయింది
మిగతా సీట్లలో మీకు డిపాజిట్ రాలే, ఎందుకు మాట్లాడుతున్నామన్నా నీకు టైం ఇస్తే నువ్వు మాట్లాడు. మీకు రోజు ఒక అంశం సరే మీరు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణలో మళ్ళొకసారి అందరు రెచ్చగొట్టాలి, రోడ్ల మీద రావాలి, మళ్ళా ఆర్జీఎం సృష్టించాలి, మీకు ఏది బై ఎలక్షన్లు కావాలి, ఏది కలెక్షన్లు కావాలి. కానీ మరి ఐలయ్య గారు ఇవాళ మనం చూసాం కదా, దాదాపుగా 11 నుంచి 13 జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడికి రైతులు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి చేశారు కదా. మరి అది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రెచ్చగొడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడ రైతులు రాలేదు, బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు తప్ప. అంటే ఇప్పుడు నాయకుల బాధలు రైతుల బాధలు లెక్క చేస్తున్నామా? ఎక్కడ కూడా రైతులు బాధపడతలేదు, రైతులు సంతోషంగా ఉన్నారు. అక్కడ వాళ్ళ మెదడు అక్కడ చేసినటువంటి వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు? ఐలయ్య గారు, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. రైతులు సంతోషంగా ఉన్నారంటున్నారు కదా, ఒక్క ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో 100% నెరవేర్చిందా? ఇప్పటికీ మీరు అన్నట్టుగా బోనస్ మేము చెప్పకుండానే ఇస్తున్నాము, అది హామీ కాదు అని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అది ఉంది. దానికి కూడా 2 పంటలకు మీరు ఇంకా బోనస్ ఎగ్గొట్టారు. రుణమాఫీ కోసం మీరు బడ్జెట్ అసెంబ్లీలో చెప్పింది ఎంత, మీరు రిలీజ్ చేసింది ఎంత? భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలే. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ 1 లక్ష రూపాయలకు రుణమాఫీకి 4 దఫాలుగా పావులా ఇస్తే వడ్డీ సరిపోలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, తెలంగాణ రైతాంగాన్ని విముక్తి చేయాలని చెప్పిండు. దాన్ని మా రాహుల్ గాంధీ గారి మాటలు శిలాశాసనంగా మా గవర్నమెంట్ రైతు డిక్లరేషన్ గుర్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికి. తల్లి నేను చెప్పేదినమ్మా, 25 లక్షల మంది రైతులకు 25,600,00,000 కోట్లు చేసిన ఘనత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంతానికే సాధ్యమైంది. ఇవాళ వాళ్ళు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు ఇస్తే మేము 25 మాసాలలో 1,67,774 కోట్లు రైతుల కోసం, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, మేము చేసే ఖర్చు వాళ్ళకంటే ట్రిబుల్ చేసినాం. 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అయితే 25 నెలల్లో 1,67,000 కోట్లు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వాన్ని మాది తల్లి. రైతులకు పెద్దపీట వేసినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. వాళ్ళు 15 ఇవ్వని ఉద్యోగాలు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతులు రాజు చేస్తుంటే చిల్లర మల్లర రాజకీయాలు. ఇవాళ నీళ్ళు అంటున్నారు, కన్నపల్లి పంపాలి తల్లి. ఇవాళ వాళ్ళు కట్టిన మేడుగా ఏది కాళేశ్వరం నిండిపోయింది. మరి ఇప్పుడు ఆ మేడుగడ్డ అన్నారు, పిండిలో నీళ్ళు నింపొస్తే ఎత్తుకోవచ్చు అంటున్నారు. అది వాళ్ళని నింపితే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్తున్నారు, ఎట్లయితే కాళేశ్వరం పోయిందో ఇది కూడా కూలిపోతాయని చెప్తున్నారు. మరి అది కూలిపోతే అక్కడ అదే ఎన్డీఎస్ఏ రిపేర్లు చేయించుకోవద్దు అని చెప్పిందా? లేదు కదా, రిపేర్లు చేయించుకోమని చెప్పింది కదా. చేయిస్తున్నాం, దాన్ని సమగ్ర విచారణ చేసి వాళ్ళ నిపుణుల సహకారం తీసుకొని ఏ రకంగా చేస్తే మీరు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా 4 రోజులు వర్షాలు పడితే వచ్చే మీరు ఒక్కటి ఆలోచన చేయండమ్మా. ఈ 2.5 సంవత్సరాలుగా ఎక్కడ మేము వాళ్ళు కట్టిన బ్యారేజీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ కుండిళ్ళ నింపక లేకున్నా ఎస్ఆర్ఎస్పీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచే మేము నీళ్ళు ఎత్తినాం. ఇవాళ ఇక్కడ కొండపోతున్నాం కానీ మల్లన్న సాగర్ కానీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ తెచ్చిన ఘనత మాది. ఈ సంవత్సరంలో తప్పకుండా ఎత్తిపోస్తాం. వాళ్ళేదో తొందరపడి చెప్పిరని వాళ్ళ యొక్క కాళేశ్వరం నింపి మళ్ళీ ఉన్న ఈ కుండీలు అన్నారం కూలిపోతే ఆ భగ్నం మాకు రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము నిధుల సహకారం తీసుకుంటాం. వాళ్ళ ఆలోచన ప్రకారం తప్పకుండా ఈ సంవత్సరం మాకు రిపేర్ చేసి నింపుతాం తల్లి. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టాం. మాది కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పార్టీ. కాంగ్రెస్ అంటేనే రైతులంటే కాంగ్రెస్ అమ్మా. మరి అలాంటప్పుడు రైతులను ఎందుకు గోసపెడుతున్నారు? 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ మాది, మా ప్రభుత్వం అని బీఆర్ఎస్ చెప్తోంది కదా. మరి కనీసం 8 గంటలు కూడా ఫ్రీ కరెంట్ వచ్చింది తెలంగాణలో. భారతదేశంలో తెలంగాణ గౌరవ టీపీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. రైతులను రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ టీపీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. దాన్ని మేము ఇంకా కొనసాగిస్తున్నాం. గతంలో మంచి కార్యక్రమాలు బీఆర్ఎస్ చేస్తాం. మనం ఏది కళ్యాణలక్ష్మి కానీ జాతీయ ముగ్గురు కంటిన్యూ చేస్తాం కదా. పేద ప్రజలకు వచ్చే ప్రతి ఫలాన్ని మేము అందిస్తున్నాం. అయినా వాళ్ళు చేయని పనులు, వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్టిఫికెట్ మేము ముందుకు పోతాను. తెలంగాణలో ఇప్పుడు ఒకరి తల్లి నేను చెప్పేది ఏంటి, వీళ్ళకి అధికారం పోయిన అక్కస్తోటి, అధికారం పోయిన బాధతోటి వీళ్ళ బాధలు ప్రజల బాధల లెక్క చిత్రీకరిస్తారు తప్ప ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతలేరు. ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ప్రజాప్రభుత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. మళ్ళొక్కసారి తెలంగాణలో ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మళ్ళీ అధికారులకు వస్తాం. వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అవుతాయి. ఓకే, ఐలయ్య గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదు. వెంకటేశ్వర్లు గారు, మొత్తం మీద ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పాలన మీద లేనిపోనివన్నీ ప్రజల్లో సృష్టించి మీ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల బాధగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వరు అని చెప్తున్నారు. వాళ్ళ పాలనలో ఈ 2.5 ఏళ్లుగా వాళ్ళు చేసింది 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చినటువంటి ప్రతి హామీని రైతులకు సంబంధించి ఎస్పెషల్లీ రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. సో మీరు కమిషన్ల కోసం కట్టుకున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ కుప్పకూలింది. దీనిపైన ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది. సో దీనిపైన రిపేర్లు అనేది కూడా ఇంకా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మొదలు పెడతాము. ఇంతలోనే ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. గుడ్ రాజనీయ వ్యవస్థ తోటి ప్యానల్ మెంబర్స్కు మీరు క్వశ్చన్లు వేసారు మా మీద. మా బీసీ మేధావి, బీసీ నాయకుడు, మంచి ఎమ్మెల్యే గారు సోదరుని కూడా నేను మనవి ఏంటంటే కొంచెం మాకు నేను ఏం చెప్తున్నా అంటే 2 నిమిషాలు మాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే నేనేమంటున్నా 2004లో జలయజ్ఞం పేరు మీద ఎంత దోపిడీ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రైతు రుణమాఫీ గురించి చెప్పాలంటే 44 లక్షల మంది రైతులకు 41,000 కోట్లు మీ క్యాబినెట్ పెట్టింది. మీరు 23 లక్షల మందికి 21,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 20,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? అదొకటి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 20,000 కోట్లు ఇస్తాం ఈ సంవత్సరానికి అని చెప్పారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరు ₹2 కూడా ఇవ్వలేదు. కామారెడ్డి డిక్లరేషన్ పోయింది, చేవెళ్ళ డిక్లరేషన్ పోయింది, వరంగల్ డిక్లరేషన్ పోయింది, అన్ని పోయినాయి. ఇంకొకటి ఏంటంటే మేము అప్పులు చేసినాం అని చెప్తుండ్రు. సరే మేమేమి అప్పులు చేసినాం, మీరు ఏమైనా అప్పులు చేసినా కొంచెం పక్కన పెట్టేస్తే కాళేశ్వరం కూలిపోలేదు, కుంగిపోయింది. అది ప్రభుత్వాన్ని, ప్రజలది. మీరు ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళినా, రాహుల్ గాంధీ గారు వెళ్ళినా, రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా మేడిగడ్డ బ్యారేజ్ మీదకెళ్ళే వెళ్తున్నారు, ఆ పియర్ల మీదకెళ్ళే వెళ్తున్నారు, కుంగిపోలేదు. మీరు 23-30 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పినప్పుడు తమ్మిడిహట్టి దగ్గర మీరు బరాజ్ కడతానని చెప్పి 30 నెలలుగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే మీరు రుణమాఫీ అని చెప్తున్నారు. రుణమాఫీ ఎంత చేసిరు? 20,000 కోట్లు. ఇంకో 21,000 కోట్లు ఉన్నది. మీరు బోనసులు ఇచ్చింది అడప ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే భారతదేశంలో నెంబర్ 1 పాడి పండిన మాట వాస్తవం కాదా? అవన్నీ మీరు తప్పులు చెప్పండి, నేను వాస్తవాలు చెప్పండి. నేను ఏమంటున్నంటే ఒక్కటే, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు ఇచ్చింది 700 ఉద్యోగాలు ఇచ్చారు. 2023 నోటిఫికేషన్ మొత్తం ఇచ్చింది మేమే. ఎలక్షన్ కోడ్ ఇవ్వగానే సరిపోదు కదా, ఇళ్ళకి గానీ పండగ కాదు, నోటిఫికేషన్ ఇవ్వగానే నోటిఫికేషన్లు ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. కానీ ప్రాసెస్, గవర్నమెంట్ ప్రాసెస్ లో పెండింగ్ పడ్డప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రు. కానీ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆ ఉద్యోగాలు తీసుకున్నటువంటి విద్యార్థులను, ఆ ఉద్యోగస్తులను అడుగుదాం, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారని. ఓన్లీ ప్రతిసారి సర్టిఫికెట్లు ఇవ్వగానే సరిపోదు మేడం. నేను ఏమంటున్నంటే ఒక్కొక్కటి కాదు నేను చెప్పేది, మీకు లక్ష చెప్తా. ఇలా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన దాంట్లో మీరు పక్కన పెట్టండి, కన్నపల్లి పక్కన పెట్టండి, అన్నారం పక్కన పెట్టండి, సుందిల్ల పక్కన పెట్టండి. కానీ వాటికి సంబంధం లేకుండా రైతులకు వాటర్ రావాల్సిన సోర్స్ ఉంది. కన్నపల్లిలో వాటర్ లభ్యత ఉంది. రోజుకు 4 TMCలు నీళ్లు సముద్రంలో కలుతున్నప్పుడు మీరు వాటర్ ఎత్తిపోస్తే మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? తర్వాత వాటర్ తో రైతులకే కదా బెనిఫిట్ జరిగేది. ఇప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఏం బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళ మాటలతోనే ప్రజల మాటలు అంటున్నారు. మీరు యూరియా ఇవ్వకపోతే లైన్ నిలబడ్డది ఎవరు? మేము నిలబడ్డాం. లైన్ రైతులు నిలబడలేదా? రైతుల ధర్నా ముట్టడి కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు తప్ప నిజమైన రైతులు కాదు వాళ్ళని చెప్తున్నారు మేడం. బీఆర్ఎస్ ఇప్పుడు మేడం ప్రజా వ్యవస్థలో ప్రజా రాజ్యాంగబద్ధంగా రైతులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది కమ్యూనిస్టులు ఉంటారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉంటారు. అవును, రైతులు కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఎవరికి ధర్నా చేస్తారు. అదే గవర్నమెంట్ లో గారు ఎన్నిసార్లు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, నేను ఏమంటున్నంటే ఒకటి కాదు చెప్పుకుంటా పోతే నేను 1,00,000 చెప్తా మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతి గురించి చెప్పుకుంటా పోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 స్కీములు, ఇవాళ విద్యార్థులు ఎక్కడ పోతున్నారు, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ పోయినాయి, ఆటో ఆత్మహత్యలు ఎక్కడ పోయినాయి, ప్రతి ఒక్కటి నేను ఏమంటున్నంటే నేనేమంటున్నంటే ఎవరి టైం వాళ్ళు యూటిలైజ్ చేసుకోర్రి.
మంచిగా నడుస్తుంది మన డెబిట్. నేను ఏమంటున్నంటే, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్లల్లా మీరు ఢిల్లీలో నడి బరాల రాజకీయం చేసి 42% ఇస్తారని ఇచ్చిర్రా? మీరు రైతుల రుణమాఫీ చేయలే. కనీసం రైతు బంధు కూడా ఎన్ని ఇచ్చిర్రు? రైతు బంధులు మీరు ఇప్పుడు 4 రైతు బంధువులకు 2 ఎగ్గొట్టిర్రు, మొన్న ఇచ్చిర్రు. మీకు ఎలక్షన్ పెట్టడానికి దమ్ము ఉండదు. మీరు ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక ప్రాజెక్ట్ మీద ఒక కమిషన్ వేసిర్రు, కరెంట్ మీద ఒక కమిషన్ వేసిర్రు. మీరు ప్రతి మీద ఇప్పుడు కాలయాపన కమిషన్ వేసి ప్రజాపాలన నడుతుంది తప్ప మీరు ప్రజలకు మేలు చేసే ప్రజాపాలన నడుస్తుందా? ఎక్కడ అడిగిందా? ఇవాళ మీరు 500 రూపాయల సిలిండర్ కు 94 లక్షల మంది కుటుంబాలకు ఇవ్వాలి, మీరు ఇచ్చింది 23 లక్షల మందికే ఇస్తున్నారు. కరెంటు 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే అందరికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నది 33 లక్షల మంది కరెంటు. మొత్తం కాంగ్రెస్ కథమయ్యే పార్టీ, కల్లోలమైన పార్టీ బాగానే నడుస్తుంది అనుకుంటున్నారు. రేపు ఎలక్షన్ పెడితే తెలుస్తుంది. నేను ఏమంటున్నంటే, మీకు కాగు నివేదిక తెలియదు, కాళేశ్వరం యొక్క GRMB రుకుమతులు తెలియదు, ఎన్ని TMGలు వచ్చింది తెలియదు, ఇప్పుడు వరద జలాలు తెలియదు, నికర జలాలు తెలియదు. ఉట్టిగానే వేగంగా ముఖ్యమంత్రి అయ్యిండు, వేగంగా మాట్లాడుతున్నాడు తప్ప ఒక సమస్య రూపంగా ఒక పకడ్బందీగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కనీసం ఎన్నడన్నా 2.5 సంవత్సరాలల్లో తెలంగాణను పొగిడిండా? ఎన్నడన్నా 15 ఆగస్టుకో 26 జనవరికో జూన్ 2కో తెలంగాణను పొగిడిండా? నా తెలంగాణ అన్నాడా రేవంత్ రెడ్డి గారు? అంటే తెలంగాణ జాతీయ గీతం వేసిందేమన్నా? తెలంగాణ గీతాన్ని వేసిందేమో జాతీయ గీతాన్ని గుర్తించలేదు. యుద్ధ రంగంలో ఉంటే మీరు మెచ్చుకున్నారు. మీరు ఇవ్వని పరిస్థితిలో తెలంగాణ తెచ్చిన తప్ప 66 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది. ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ SRC, సెకండ్ SRC మొత్తం విధ్వంసం చేసి పిప్పి చేసి ఇలా తెలంగాణ 58 ఏళ్ళు 66 ఏళ్ళు 80 ఏళ్ళ 66 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. వాళ్ళు 58 ఏళ్ళు అని చెప్తున్నారు. 58 ఏళ్ళు పరిపాలించారు. 58 ఏళ్ళు పిండి ఇలా తెలంగాణ పిండి పిప్పి చేసి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళే 9 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోస్తున్నారు. వేల సామాజికులు, వందల ఎకరాలు, వేల ఎకరాలు. ఎమ్మెల్యే గారు ఒక మాట నేను ఏమంటున్నంటే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు ఒక గవర్నమెంట్ లో విప్ ఉన్నారు. మీరు కమిషన్లన్నీ తీయండి, సిబిఐకి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి, కేంద్రంలో బీజేపీ ఉంది. ఎవ్వరు తప్పు చేసినా లాస్ట్ 9.5 సంవత్సరాల మా పార్టీలో ఎవరు తప్పు చేసినా ఎందుకు మరి కాముకుంటున్నారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి గారు మూసీ పేరు మీద ఒకటే రోజు 144 కోట్లు సంపాదించిండు. వాళ్ళ మీరు మాట్లాడితే నిజాలు నువ్వు సేమ్ హరీష్ రావు పేపర్లతో మాట్లాడుతున్నావు, నువ్వు హరీష్ రావు పేపర్లతో అబద్ధాలు ఆడుతున్నావు. అది DPR కాలేదు, దానికి DPR కాలేదు, 150 కోట్లు ఇస్తామంటే రూపాయలు ఖర్చు రాలేదు, DPR రాలేదు. ఇట్లా అంటే మీకు మూసి పేదలు బతుందా? నల్గొండ పేదలు బతుందా? నేను మూసి నీళ్ళతో బాధపడాలా? అవగాహనతో మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి. మీ 2.5 సంవత్సరాల్లో మీరు ఎంత అప్పు చేసిర్రు, 9.5 సంవత్సరాలు నేను ఎంత అప్పు చేసినా మన ఇద్దరం డెబిట్ పెట్టుకుందాం. నేను ఏమన్నా ఉట్టిగానే నేను మాట్లాడినప్పుడు మీరు తొందరపడద్దు. నేను వాస్తవం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నా, మీరు గ్రహించి రాసుకొని మళ్ళీ విను. మేము 4.5 సంవత్సరాలు చేసిన అప్పు మీరు 1 year లో చేసిర్రు. ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఏమంటున్నంటే, ఎక్కడ ల్యాండ్ కనబడితే అక్కడ కుదోబెట్టడం. మొన్నటికి మొన్న ICICI బ్యాంకులో మణికొండలో ల్యాండ్ కుదోబెట్టి 10,000 కోట్లు తెచ్చిండు. మీకు విత్ పేపర్స్ తో సహా ప్రూఫ్ ఇస్తా. ఏ ఒక్కటి తప్పైనా నేను ఇంకోసారి టీవీలోకి వచ్చి చర్చకు రాను. రైట్ అండి, వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. రామరెడ్డి గారితో మాట్లాడాలి. రామరెడ్డి గారు చెప్పండి, మొత్తానికి BRS BJP ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా తయారయ్యి పనులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది అని BJP కూడా ముందు నుంచి అంటా ఉంది కదా. మరి ఎందుకు విచారణ అయిన తర్వాత, నివేదికలు వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయిస్తాము అని చెప్పినటువంటి BJP నాయకులు మరి వాళ్ళ దానిపైన ఆ రిపోర్ట్ ఏమైంది, దానిపైన ఎంక్వైరీ ఏమైంది, దీని సంగతి ఏంటి? కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని అందరికీ తెలుసు.
అది డైరెక్ట్ కూలేశ్వరమై అది కూడా మేడిగడ్డ బ్యారేజ్ కూడా చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, గోదావరి నది మీద వీళ్ళు 3 బ్యారేజ్లు కట్టారు. మేడిగడ్డ మెయిన్, తర్వాత అన్నారం తుందిల్లా, మూడిట్లా ఏ ఒక్కటి చక్కగా లేదు. ఏ మాత్రం సిగ్గుంటే హరీష్ రావు మాట్లాడే అర్హతే లేదు. ఆ 5 ఏళ్ళు ఆయనే ఇరిగేషన్ మంత్రి. ఆయన ఇప్పటికీ వందల గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడు, బయట మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడు. ఏ ఒక్కసారి మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం తుందిల్ల బ్యారేజ్ లో నా పాత్ర ఇదని చెప్పలే. నా పాత్ర ఇది, నా లోపం ఇది. ఆ లోపం ఏముందని మాట్లాడలే. ఇంకొక పాయింట్, 2019 కాళేశ్వరం బ్యారేజ్ ఓపెన్ చేసిండు కేసీఆర్. జూన్ 21 అనుకుంటా. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో, దేవేంద్ర ఫడ్నవీస్ ఫస్ట్ టర్మ్ అయిపోయే టైంలో 5 ఏళ్ళు 2019 నుంచి 2023 అంటే 5 వానకాలాలు, 4.5 సంవత్సరాలైనా మన ఋతుపవనాల కాలం అంటే 5 వానకాలం ఉన్నా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్లు మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ లిఫ్ట్ చేసినని ఇంతవరకు ఎన్నడూ చెప్పలే హరీష్ రావు. పచ్చి దగా మాటలు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పేదంటే నదులకు నడప నేర్పిన కేసీఆర్ అని చెప్పేది. కేసీఆర్ కూడా నా రక్త బొట్టు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నా మానస పుత్రిక మీ ముఖానికి కన్నా చూసిన దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ అన్నాడు. కూలిపోయినాక అడిగితే, ఇదే టీవీ నైన్లో అడిగితే, అబ్బాయి నాకేం తెలియదు, నేనేమైనా ఇంజనీర్లు ఇచ్చి ప్లాన్ కట్టినా అన్నాడు. ఇది వాళ్ళ యూటర్న్ కు, వాళ్ళ ఘోర వైఫల్యానికి డైరెక్ట్ నిదర్శనం. ఇంకొకటి, ఎన్డీఎస్ఏ ఫస్ట్ కేసీఆర్ అని ఉన్నప్పుడు వచ్చింది, తర్వాత ఇంటరిమ్ రిపోర్ట్ 2024 ఏప్రిల్ మేర ఇచ్చింది, ఫైనల్ రిపోర్టు 2025 ఏప్రిల్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 15-16 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం ఘోర తప్పిదం. ఇలా 2 విషయాలు చెప్తా, కాంగ్రెస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చెప్తా. ఏది కాళేశ్వరం విషయంలో 2 ఏళ్ళు, ఏది 2019 నుంచి 2025 వరకు మొత్తం 7 ఏళ్లలో వరుసగా అధిక వర్షాలు పడ్డాయి. దేశంలో 10-12% పడితే తెలంగాణలో యావరేజ్ గా 40% అధిక వర్షాలు. 7 ఏళ్ళు 4200 టీఎంసీల నీళ్లు కృష్ణానది నుంచి ఏపీ అధికంగా వాడుకోగా సముద్రంలో కలిసినాయి. ఆ అధిక వర్షాలతోటి, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ పంటలు పడితే బీఆర్ఎస్ భజన బృందం కేసీఆర్ నుంచి గల్లీ నాయక్ వరకు కాళేశ్వరంతోనే పంటలు పడినాయి, కాళేశ్వరంతో పంటలు పడినాయి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క చుక్క నీళ్లు మేడిగడ్డని తీసుకోకుండా అంతకన్నా ఎక్కువ పంటలు పండించి బీఆర్ఎస్ చేసింది దగాకోరు ప్రచారం అని రుజువేశారు. ఇది కాంగ్రెస్ ప్లస్ పాయింట్. కానీ అదే టైంలో వాటిని రిపేర్ చేయించి ఇప్పుడు ఎల్లినా వస్తుందని 10 నెలలు చెప్తున్నారు. వస్తున్నప్పుడు దానికి ముందే రిపేర్ 14 నెలల కిందనే రిపోర్ట్ వచ్చింది వాటిని రిపేర్ చేయకుండా వాడలేమని. అది మేడిగడ్డ అయితే మరీ ఘోరంగా ఉంది. 7th బ్లాక్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? మొత్తం బ్యారేజ్ కొత్త కట్టాలో తెలియదు, టెస్టులు చేయమని దానికి. అన్నారం తుందిలో కూడా స్టోరేజ్ చేయలేని పరిస్థితి. వాటిని రిపేర్ చేయకపోవడం కాంగ్రెస్ తప్పిడం, నేను చెప్పిన మైనస్ అది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సాగునీటి సమస్య ఒకటైతే, అంటే 2 విధాలు సాగునీటి సమస్య. ఎట్లా అంటే లిఫ్ట్ అవుతుందని కాదు, చేసి ఇచ్చిన నాట్లు పడ్డంగా వర్షాలు పడకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంది? నాట్లు పడ్డంగా గోదావరిలో కూడా నీళ్లు లిఫ్ట్ చేసి రాలే అనుకో, అప్పుడు రైతుల పరిస్థితి ఎవరు ఆన్సరబుల్? ఇదొకటి. అయినా లిఫ్ట్ చేయాలి. దేనికోసం అంటే ఎల్లంపల్లిలో 20 టీఎంసీ కెపాసిటీ ఉంది. హైదరాబాద్ తాగునీటికి చాలా అవసరం. హైదరాబాద్ తాగునీరు చాలా అవసరం. నువ్వు సాగంటే బంద్ చేసుకోవడం, నీళ్ళు తాగడం బంద్ చేసుకోలేం కదా. కాబట్టి అన్నారంలో లోపం ఉంది. ఏం లోపం అంటే అన్నారం దాంట్లో మెయిన్ ఇక్కడ మేడిగడ్డ దగ్గర కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ప్రాణహిత నీళ్లు వస్తున్నాయి, వరద మెయిన్ గోదావరి నుంచి కాదు. కన్నేపల్లి పంప్ హౌస్ పైనే ప్రాణహిత మెయిన్ గోదావరిలో కలుస్తుంది. ఆ వచ్చే నీళ్లు అన్నారం బ్యారేజ్ దగ్గర వరద లేదు. ఎందుకంటే అది ఎస్ఆర్ఎస్పీలే 20% నీళ్ళు లేవు, ఎల్లంపల్లి 5 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి వరద అన్నారంకు లేదు. మీరు తమ్మిడియాటి గురించి చెప్పాలి, మీరు తమ్మిడియాటి గురించి కూడా చెప్పండి ఇదే విషయంలో. చెప్తా, ఓకే, అది కూడా చెప్తా. రైట్, చెప్పండి, అది కూడా చెప్పండి. చెప్తా, ఇదేం చెప్తా. అయితే కన్నేపల్లి పంపు నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసినా అన్నారం పంపు దాకా వెళ్తాయా, బుంగల ద్వారా కిందికి పోతాయా అనేది ఏంటంటే ఇంకో ప్రశ్న అంటే చూడు, అది యక్ష ప్రశ్న, అర్థం కాని ప్రశ్న. అయినా టెస్ట్ చేయాలి.
బాధ్యత. ఎందుకంటే తాగునీరు చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్ ఒక్క హైదరాబాద్ కంప్లీట్ చేయండి మిషన్ రామరెడ్డి గారు, చెప్పండి మేడం. కంప్లీట్ చేయండి. తమ్మిడిహట్టి గురించి కూడా మాట్లాడి. ఇది ట్రై చేయాలి, నీళ్ళు లిఫ్ట్ ట్రై చేయాలి. కనీసం ఫస్ట్ ఎల్లంపల్లి కన్నా చేసి పరిస్థితి ఏంది ఎట్లా సరిదిద్దాలి. ఎందుకంటే తాగునీరు ఇటు హైదరాబాదు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు ఈ రెండు ఇంపార్టెంట్. కరువు ఉంటుంది, ఎల్లుండి ఉన్నది. ఇంకో కంప్లీట్ చేయమంటారు. తర్వాత ప్రాణహిత చేవల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి కాలంలో ఒక దగాకోర్ ప్రాజెక్ట్. ఎందుకంటే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినాక దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాష్ట్రపతి వచ్చిగా 6 ఏళ్ళు 2008 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2014 వరకు ప్రభుత్వం ఉంది. కట్టెడు మట్టి వేలే మెయిన్ బ్యారేజ్ దగ్గర. పక్క రాష్ట్రంతో ఒప్పందం లేదు. 7,000 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్లు దుబ్బారు. బయట ఖర్చు అసలు బ్యారేజ్ దగ్గర లేదు. రిజర్వ్ ఉన్నాయి, 2 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ప్రాణహిత టైగర్ రిజర్వ్ కొత్తది, ఇంకోటి కావాలి, ఇంకోటి 2 ఉన్నాయి. ఆ మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలే హైట్కు. కాబట్టి అది కానీ అది గతం తప్పు జరిగింది. వీళ్ళు ఏంటంటే ఆ కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది అర్జెంటు. ఓకే రైట్ అండి, రైట్ రామరెడ్డి గారు. తాగునీరు చాలా ముఖ్యం. ఓకే వెంకటేశ్వర గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, త్వరగా అడగండి. రామిరెడ్డి సారు క్లుప్తంగా తప్పు జరిగినమాట అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మీద చెప్పిండు. సుందిల్ల, అన్నారం బ్యారేజీలు తెలంగాణలో భారతదేశంలో ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఎందుకు తెలంగాణ చిన్న చూపు చూస్తున్నాయి? వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పింది? అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఏం చెప్పినాయి? ఇప్పుడు తప్పు జరిగిన గత ప్రభుత్వంలో అంటే వినండి, తొందరపడద్దు. మీరు మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పినంటే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదు? మీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది మన రాష్ట్రానికే ఉంటుందా? వేరే రాష్ట్రాలు కూడా వర్క్ చేస్తుందా? వ్యాప్కో ఏజెన్సీ అనేది కేంద్ర ప్రభుత్వం దా కాదా? ఎందుకు మీరు ఇప్పటికీ కాళేశ్వరం మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఒక్కసారి మరి కేసీఆర్ కేంద్రానికి అడిగిందా? బీజేపీ తోటి మనం రావాల్సిన మాట నెప్పించిందా? వెంకన్న మా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాల్సిన వాటాను కొట్లాడి తీసుకొస్తున్నాడు. కేసీఆర్ కానీ పేమెంట్ చేస్తే స్వాగతం మలిచిందా? రాష్ట్ర ప్రజల కనీసం స్వాగతం మలిచిందా? తెలంగాణ నియంత్ర పాలన కేసీఆర్ ఎప్పుడు నియంత్రగా కేంద్ర నుంచి ఎప్పుడన్నా వాటా అడిగిందా? రావాల్సిన మాట అడిగారండి. మనం రావాల్సిన మాట తీసుకురావాలి కదా, మనం ట్యాక్స్ వెళ్తున్నాం కదా. మోడీ గారు తెలంగాణ మీద మనం అనుమతి రాకముందే వీళ్ళు బ్యారేజ్ నిర్మాణం చేశారు. నేనే దాంట్లోనే నేనే వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఆగండి. సీనియర్ విశ్లేషకులు జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు, రాష్ట్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వీటితోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ అసలు రైతుల ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అనే దిశగా ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు ప్రతిపక్షం నుంచి సూచనలు కావచ్చు. ప్రతిపక్షం సూచనలు చేస్తే చూసాం మనం, కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ ఆన్ చేయండి, రైతుల కష్టాలు పోతాయి, ఎల్లినే కరువు పరిస్థితుల్లో ఇది ఒకటే మార్గం అని వాళ్ళు అంటుంటే, లేదు అలా చేయడం వల్ల భద్రాచలంతో సహా కొన్ని గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది, అది చాలా డ్యామేజ్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఈ నీళ్ల పాపము బీఆర్ఎస్ది అని కాంగ్రెస్ అంటూ ఉంటుంది, ఇటు కరెంటు కష్టాలన్నీ కాంగ్రెస్ వల్లే అని బీఆర్ఎస్ అంటూ ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్, మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే, రాజకీయ అంశాలు వేరు, ప్రజల అవసరాలు వేరు. ప్రజల అవసరాల గురించి రాజకీయాలు మాట్లాడితే బాగుంటుంది తప్ప, రాజకీయ అవసరతల కోసం ప్రజలను మాత్రం ఇక్కడ ఒక ముడి సరుకుగా చూపిస్తున్నది బాధాకరమైన విషయం. ఇప్పటి వరకు మనం 3 పార్టీలు, ప్రధానమైన 2 అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడిన విధానం లోపల ఎక్కడైనా ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనే అంచనా ఇంతవరకు ముగ్గురికి ఎవరికి లేదు. ఎమ్మెల్యే గారు వచ్చేసేమో నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, రామన్న వచ్చేసేమో నాకు మంచి మిత్రుడు, మాకు శ్రేయోభిలాషి, వెంకటేశ్వర గారు వచ్చేసేమో మా ఊరు, నాకు మంచి మిత్రుడు. ఇది అంతా మనకు మానవ సంబంధాలు. కానీ ప్రజలకుండే, రాజకీయ పార్టీలకు ఉండే సంబంధాలు ఇవి. మరి
అంటే ఇక్కడ ప్రజల అంశాలను మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఇప్పటి వరకు ముగ్గురు మాట్లాడిన రాజకీయ పార్టీతో పాటు 2 ప్రభుత్వాలు మాట్లాడితే ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఎవరు కూడా అంచనా వేయటం లేదు. కనీసం ఇసుమంతా కూడా ప్రజల కోసం మాట్లాడటం లేదు. ఇది బాగా మనం బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకవైపు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, మరొక వైపు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. మీరు 2 ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఒకవేళ కనుక బీఆర్ఎస్ఏ తప్పు చేసినట్టు అయితే మీరు ఒకవైపు వచ్చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీకు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇప్పటి వరకు భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ చేయలేదు, సజెషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పకుండా చేయకపోతే రాజకీయం చేద్దాము, చేస్తే ఎలా చేస్తుందో చూద్దాం అన్నట్టుగా ఇక్కడ బీజేపీ చూస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి ఒకవేళ కనుక దీన్ని మనం రిపేర్ కనుక చేసినట్టు అయితే ఈ నీళ్లు వస్తే ఒకవేళ కనుక బీజేపీ కౌంట్ లోకి వెళ్ళిపోతుందేమో, బీఆర్ఎస్ వాళ్ళకు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి దీన్ని ఇలానే పెట్టిస్తే వాళ్ళను దోషిగా నిరంతరం చూపించవచ్చు కదా అనే ఆలోచన కాంగ్రెస్ ఉన్నది. సో ఇక్కడ నా మానస పుత్రిక అన్న కేసీఆర్ గారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకపోవడం అనేది ప్రజలకు జరుగుతున్న పెద్ద నష్టం. అంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజా అంశాలకు కానీ అవసరతలు కానీ వాళ్ళకుండే ఇబ్బందులు కానీ అంటే మనకుండే ఇబ్బందులు కానీ ఇప్పుడు ఎక్కడైనా పరిశీలనకు వచ్చాయా ఈ 3 పార్టీలలో ఈ జరుగుతున్న కొంతకాలంగా? అంటే ఇక్కడ మాటల గారడి, ప్రాంతాల గారడి చేస్తున్నారు తప్పితే ప్రజల అంశాలను ఎవరు కూడా ముందు పెట్టడం లేదు. దాని గురించి చర్చే జరుగుతలేదు. ఇది చర్చ ఎక్కడ కూడా ఇక్కడ మీడియా పరమైన ప్రభుత్వం చర్చ చేయటం లేదు, ప్రజలతోనే చర్చ జరుగుతలేదు, కనీసం పార్టీలతోనే చర్చ జరుగుతలేదు, ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతలేదు. ఇది కదా మనం బాధపడాల్సిన విషయం. అంటే ఇక్కడ ఇది ఏమీ లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతసేపు రాజకీయాలు మాత్రమే. ముగ్గురు మిత్రులు మాట్లాడుతున్నారు, సంతోషం. రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రాజకీయాలు మాట్లాడడం వల్ల నీళ్లు వచ్చేస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగం ఉన్నదా లేదా? ఇక్కడ సాగునీటి లేదు, రానున్న రోజుల్లో తాగునీటి కరువు. మరి దీన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేద్దాము? దీన్ని ఇక్కడ ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఈ ప్రణాళికబద్ధమైన ఆలోచన ఉంది అనుకుందాం. ఉంటే సరే, ప్రతిపక్ష పార్టీలతోనే మాట్లాడద్దు, భారత ప్రభుత్వంతో మాట్లాడద్దు. మీ ప్రభుత్వంలో మీరు మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? మేము ఈ ప్రణాళికబద్ధంగా చేస్తున్నాము, ఈ టైంలో దీన్ని రిపేర్ చేస్తాము, ఇక్కడ ప్రజలకు అవసరాలు ఉన్నాయి, దీన్ని సాగునీటి కోసము తాగునీటి కోసం ఉన్నది చెయ్యాలి అనే ఆలోచన మీరు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసి ప్రజలకు ఏమైనా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారా? లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారా? మీటింగ్లలో తెలియజేశారా? అంటే జీరో. అది కాకుండా అన్ని మాట్లాడుతున్నాం. ఇది ఏమీ లేకుండా అంటే అన్ని మాట్లాడుతున్నాం. ఈ అన్ని మాట్లాడే విషయాలు రాజకీయాలే అయితే తప్పితే ప్రజా శ్రేయస్సు ఎక్కడైతుంది? పాలనాపరమైన అంశాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎట్లా అవుతాయి? ఇవి బీజేపీ ప్రశ్నిస్తలేదు, బీఆర్ఎస్ ప్రశ్నిస్తలేదు. అంటే ఇక్కడ హరీష్ రావు ఏం చెప్తున్నాడు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? అంటే పార్టీకి నీకు అనువైన వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కదా. ప్రజా శ్రేయస్సు కోసం నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏదన్నా ఉంటే మేమంతా కలిసి వస్తాం, డెఫినెట్గా మేమంతా కలిసి వస్తాం. మేము ప్రభుత్వాలతో పనిచేయటం లేదు, ప్రతిపక్షాలతోనే పనిచేస్తున్నాం. మరి ఆ విషయాన్ని మేము గుర్తెరగాలి కదా. నువ్వు పార్టీ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నావు తప్పితే ప్రజా శ్రేయస్సు కోసం వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? ఇది లేదు. భారత ప్రభుత్వం వచ్చేసి లేదు ఇక్కడ ఇంతకుముందే రామన్న చెప్పినట్టుగా, సో అధినాయకత్వం అనేక సందర్భంలో చెప్తున్నట్టుగా అవినీతి జరిగిందని. అవినీతి జరిగితే శిక్షలు ఉండవా? యాక్షన్ కావాలి కదా. దానికి యాక్షన్ ఉండదా? పోస్ట్ కమిషన్ ద్వారా నిర్వీర్యం చేసిందని హైకోర్టు చెప్పింది. ఒక్క నిమిషం దీనికి శిక్షలు ఉండవా? దీనికి ఈడీలు రావా? సిబిఐలు రావా? ఇవి ఓన్లీ తెలంగాణకే రావా?
గత ప్రభుత్వంతో అసలు సంబంధాలు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే 48 గంటల్లో జైల్లో పెట్టేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఎస్, కిషన్ రెడ్డితో పాటు అడుగున అడుగేస్తే అడుక్కు ముందు అడుక్కు తర్వాత బండి సంజయ్ 24 గంటలే జైల్లో హైకోర్టు స్టే పెడతా. వచ్చింది అరెస్ట్ చేయకుండా. ఒక్క నిమిషమే అన్న, ఒక్క నిమిషం. 24 అన్న, నన్ను గంటలే మాట్లాడిస్తే అన్న స్టే వచ్చింది. అన్న ఒక్క మేడం నిమిషం. అని చెప్తున్నా. నన్ను ఒక్క నిమిషం నన్ను మాట్లాడియవే. ఇక్కడ అడుగున బండి సంజయ్ మన కేసీఆర్ జైలు గురించే మాట్లాడిండు. ఇప్పుడు పెట్టొద్దన్న వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టొద్దని చెప్పిండా? ఏమైనా రికమెండేషన్ చేసినామా? అంటే ఇదంతా ఎవరి అవసరాలకు అక్కర్లకు ఆడుతున్న డ్రామా. అప్పుడు వచ్చేసి ఇదే నితిన్ గడ్కరీ గారు వచ్చేసి పార్లమెంట్ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించింది బీజేపీ కాదా? ఆ ప్రశంస దేనికి చేశారు? మళ్ళీ అదే స్నేహము బంధం అనుబంధం వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి బండి సంజయ్ నా ప్రియ మిత్రు అని చెప్పినట్టు అంత ఈజీగా ఇక్కడ ప్రజలు నీకు ప్రియమైన వాళ్ళు కాదా రేవంత్? ప్రజలు నీకు ఏమన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళ? నీకు ప్రియమిత్రుడు అనుకునే బండి సంజయ్ గురించి మాట్లాడుతావు కానీ ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీళ్ళు అనే చర్చను ఎందుకు తీసుకురాలేదు? మేము బడే బాయ్ చోటే బాయ్ సంబంధం ఉంది, హంసే జోడో అని అంటారు. ఎస్, ఇక్కడ ప్రభుత్వాలు కలవాలండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అది అన్న 1 మినిట్. ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక చదరంగంలో భాగం ఏంటంటే ఎక్కడ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాలతోని సక్రమైన ఆలోచనతోని పని చేసుకుంటూ బీజేపీ రాజకీయంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేది క్లియర్ కనిపిస్తుంది. తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలలో కావచ్చు. ఇక్కడ నిజంగా కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కనుక వైరుధ్యాలు కనుక ఉన్నట్టు అవుతే, ఉండమని కోరుకోవటం లేదు, మీకు ఉన్నట్టు అవుతే ఇక్కడ అంశాల వారిగా మీరు చర్చలోకి తీసుకొచ్చే వాళ్ళు కదా, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే వాళ్ళు కదా, ప్రజా శ్రేయస్సు గురించి మీరు ప్రజల్లోకి వచ్చేవాళ్ళు కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు రావట్లేదు? కిషన్ రెడ్డి ఎందుకు రావటం లేదు? కేసీఆర్ గారు ఎందుకు రావటం లేదు? వీళ్ళంతా ఎందుకు రావటం లేదు? ఇది ఒక్క నీళ్ల సమస్యనే ఉందా? తెలంగాణలో నీళ్ల సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది, ఉద్యోగాల సమస్య ఉంది, సో విద్యా సమస్య ఉంది, మన ఆరోగ్య సమస్య ఉంది. ఇలా సమస్యలు చెప్పుకుంటూ పోతే ఒక 100 సమస్యలు చెప్తాను నేను. మరి ఇవన్నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆల్కహాల్ గురించి అయితే విపరీతంగా తాగిపిచ్చి చంపేస్తున్నారు. మీకు సిద్దిపేట ఇలాంటి పెరిఫరీ డిస్ట్రిక్ట్స్లలో దరిదాపుగా ఒక విలేజ్ లోపల 70% పీపుల్ ఆల్కహాల్ సఫరర్స్ అండ్ విక్టిమ్స్ గా మారిపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ హైదరాబాద్, 70% పీపుల్ విక్టిమ్ గా మారిపోయారు. అయినా కూడా మన ఆదాయం ఈ రోజు ఎంత పెంచుకున్నామంటే 86,000 కోట్ల రూపాయల ఆదాయము ప్రభుత్వానికి వస్తున్నది. అంటే ఇక్కడ 70% మంది ఈ రోజు దానికి అడెక్ట్ అయిపోతే 86,000 కోట్ల రూపాయలు మీ ఆదాయాన్ని మాత్రమే లెక్క పెట్టుకుంటున్నారు తప్ప అందులోపల మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఉంటే ఇలానే ఉంటుందా అనేది ప్రజల నుంచి ఒక సామాన్యుడు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఉంటుందా? డ్రామా అంతా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఎంతసేపు తెలంగాణలో ఒక సెంటిమెంట్ రగిలించాలి, రైతులను రెచ్చగొట్టాలి, యువకులను రెచ్చగొట్టాలి తప్ప మేము ఇప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్నైనా మేము కంటిన్యూ చేస్తున్నాం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరము, మేడిగడ్డ, అన్నారం సింగిలో కూడా నీళ్లు నింపే ఛాన్స్ ఉందంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినట్టు దాన్ని ఫాలో అవుతున్నాం. ఈ 3 సంవత్సరాలు ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీబాబు ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నాం. ఇలా హైదరాబాద్ ఇస్తున్నాం. ఉమ్మడి 4 జిల్లాలకు నీళ్లు అందేయగలుగుతున్నాం. ఇవాళ ఎన్ని వచ్చిందంటే వాటిని రిపేర్ చేస్తే కదా దాంట్లో నీళ్లు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ వీడిపోయిందో కాళేశ్వరం వీడిపోయిందో అదే డిజైన్ తరహాలో మేడిగడ్డ, అన్నారం కిందలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్డీఏ వాళ్ళు ఏం చెప్పారు, అల్ల నీళ్లు నింటే కూలిపోతే చెప్తున్నారు. అదొకటి. నేను కేసీఆర్ పేరు వస్తాను కాదు, కేసీఆర్ పెట్టిన పథకాలు కళ్యాణలక్ష్మి కావచ్చు, ప్రాథమిక కావచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజల కోసం ఏదన్నా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కంటిన్యూ చేస్తున్నాడు. పేరు కోసమో లేకపోతే ఫామ్ హౌస్ పాలన కోసమో దొరల పాలన కోసమో మేము కాదు తల్లి రోజా గారు, మేము ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమాలు అందించే లక్ష్యంతో పోతున్నాం.
కంటిన్యూ చేస్తున్నారు కదా మీరు. గత ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఫైన్, బాగుంది. కానీ వాటిలో ఎన్ని అమలు చేస్తున్నారు? ఇలా చూడండి రోజా గారు, ధనిక రాష్ట్రంలో ఇలా విద్యను వైద్యాన్ని మొత్తం విస్మరిస్తే ఇలా సమూలంగా విద్యలో మార్పు తెచ్చినాం, వైద్యంలో మార్పు తెచ్చినాం. ఇలా శ్రీమంత రాజశేఖర రెడ్డి గారు పేదలకు 5 లక్షలు ఆరోగ్యశ్రీ పెడితే ఆ రోజా గారు కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేకపోతే ఇలా అరువులందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. 5 లక్షలు సరిపోయిన పేదోడికి ఆరోగ్యశ్రీ అంటే 10 లక్షలు పెంచినాం. పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుకునే విధంగా ఇలా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాం. ప్రజలకు పేద ప్రజలకు అక్కడ వచ్చేది ఏది కూడా తీసుకోలేదు. మరి కళ్యాణ లక్ష్మి సంగతి ఏంటి? స్కూటీలు ఏమైనాయి, ల్యాప్టాప్లు ఏమైనాయి? ఇవన్నీ మీరు చెప్పినటువంటి హామీలే కదా. అవ్వాతాతలకి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళు 2,000 ఇస్తున్నారు. మేము పెన్షన్ 4,000 చేస్తాము, ఫస్ట్ నెల నుంచి ఇస్తాము. నేనేమంటున్నా, ఒకటి ధనిక రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కోసం 4,000 బొక్కల బోర్ల పడ్డారు, పావులా అని. నేను వచ్చిన రాగానే మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇస్తే దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా మాట అంటే మాటలు వేదంగా 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్లు చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి. రైతులకు పెద్దపీట వేసిన రోజా గారు వాళ్ళు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు ఖర్చు, మేము 20 మాసాలలోనే 1,67,774 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతులు రాజేసే ప్రభుత్వం. రైతులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం. రైతు పండించే పంటను కాలంలో 2 నెలలకు కొనలేని పరిస్థితి ఉంటే మేము నెలలో కొనుగోలు చేసి 2 నెలల ఖాతా డబ్బులు ఇస్తున్నాం అని ఊరేస్తే ఊరన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో 150 ఊరేసిండు. ఆయన క్వింటాలకు 4,000 క్వింటాలు అమ్ముకున్నాడు ఆ ఫామ్ హౌస్ ద్వారా. కానీ ఇలా మేము అట్లా చెప్తున్నాం, మంచి ఆర్థిక పట్లేసుకోండి, ఎలినో వస్తుంది, వర్షాభావం తక్కువ, ప్రజలకు ముందే చెప్తున్నాం. మా రామన్న చెప్పిండు, నిజంగా ఇప్పుడు నాట్లో నీళ్ళు అయిపోతే రైతు లాస్ అవుతాడు కదా, ఎన్నో తీసుకెట్టుకొని ఆర్థిక పనులు వేసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ఊరేస్తే ఊరని ఆయన ఫామ్ హౌస్ లో ఊరేస్తుంది తప్ప మరి పేదోడు ఊరేస్తుండే ఊరని చెప్పిండు. ఇలా వడ్లే కొనుగోలు అని చెప్పి అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్ పెట్టిండు, మహిళా సెంటర్ వడ్లు కొనుగోలు చేసిండు. ఇలా ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్ పెట్టి ఏ గ్రామం లాగా సెంటర్ పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ఒక్క రైతు కూడా దళారు మీద మోసపోతలేడు, ఒక్క గింజ కూడా ఇస్తారు దళారు మీద కొనలే. రైతులంతా ప్రభుత్వానికి అన్నారు, మద్దతు ధర తీసుకున్నారు, పన్నుట్లకు 500 బోనస్ తీసుకున్నారు. ఇది రైతు ప్రభుత్వం. సో ఐలయ్య గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి దాదాపుగా 70కి పైగా సార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా ఆయన. మరి ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు రావాల్సినటువంటి వాటిపై ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ పోరాటం చేస్తున్నారు? పక్కన తెలుగు రాష్ట్రం పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, మన తెలంగాణ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? మరి హంసే జోడో అంటే ఇదే కదా, కేంద్రం రాష్ట్రం కలిసి నడుద్దామనే కదా. మరి అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ ప్రజలకు ఎక్కడ వచ్చేది బడే బాయి మనం ట్యాక్స్ కడుతున్నాం, బడే బాయి మనకి ఇవ్వాల్సిన బాధ్యత. గతం లెక్క నేను ముఖ్యమంత్రి, నేను దూరను, నేను రాజునని కేసీఆర్ ఎట్లయితే ఇంట్లో పండుకుంటాం, మా ముఖ్యమంత్రి అట్లా కాదు. ప్రధానిగా మనం గౌరవించుకోవాలి. అందుకే ప్రధాని ఎప్పుడు వచ్చినా వెల్కమ్ చేస్తాడు, ప్రధాని మీటింగ్ అటెండ్ అవుతాడు. అందుకే మనకు రావాల్సిన వాటా ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్ చూడండి, మెట్రో విస్తరణ చూడండి, ఇవాళ పేద ప్రజలకు అట్టయితే ఇవాళ ముస్లిం బస్తీలలో చూడండి మెట్రోని విస్తరిస్తున్నాం. ఆగిపోయిన మెట్రో వాళ్ళు చేయబడితే 17,000 కోట్లు నష్టం వచ్చింది మెట్రోకి. 2021లో కంప్లీట్ కావాల్సింది 2023లో కంప్లీట్ అయింది. దానివల్ల వాళ్ళకు మెట్రో వాళ్ళకి లాస్ అయి మేము చేయలేమన్నారు. ఇలా కేంద్రాన్ని మెప్పించి మెట్రో విస్తరణ చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎత్తేస్తే మేము దాన్ని టేకప్ చేసి ఇలా 16,000 కోట్లు ఎలాంటి వాళ్ళకు మా సంస్థ నుంచి అలా ఖాతాలు వేయించడం. మళ్ళా దాని పురోగతిలో ఉంది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తాం తప్ప పార్టీ దృష్టిలో కాదు. రోజా గారు గౌరవ ముఖ్యమంత్రి లాస్ట్ ప్రయోజనం కోసం ఢిల్లీకి పోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐలయ్య గారు ఒక్క నిమిషం వినండి. కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. కమిషన్లు అంటే 2 రకాలు. ఒకటేమో కమిషన్లు వేస్తూ దాంతో కాలయాపన చేయడము, అవినీతి జరిగిందని చెప్పేసి ఆ కమిషన్. ఇంకొకటి కమిషన్ల పేరుతో మీరు దండుకుంటున్నటువంటి కాసులు దండుకోవడం ఒకటి. ఈ కమిషన్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు. జీతాలు ఇవ్వడానికి లేకపోతే వాళ్ళు 20 రోజులు జీతాలు ఇస్తే వచ్చిన రాగానే ప్రతి ఎంప్లాయీకి మొదటి వారమే ఇలా కాంట్రాక్ట్ అవుట్ చేసే కూడా మొదటి తారీఖు ఇవ్వాలంటున్నాం.
రైట్. అరే వాళ్ళు చేసే డబ్బులు వాళ్ళు చేసే అప్పుడు గాడిలో పెట్టి ప్రభుత్వ ఎంప్లాయీలు ఓకే వెంకటేశ్వర గారు, yes, మాట్లాడండి వెంకటేశ్వర గారు మాట్లాడండి. కమిషన్ వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ గొర్రె స్కామ్ గొర్రె స్కామ్ అప్పులు చేసి బీఆర్ఎస్ అంటేనే స్కామ్ అంటేనే బీఆర్ఎస్. ఓకే రైట్, చెప్పండి చెప్పండి వెంకటేశ్వర గారు మాట్లాడండి. నేనేమంటున్నంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. మ్మ్. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలనని గత 30 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ హోంశాఖ మంత్రి లేకపోతే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, మ్మ్. మున్సిపల్ శాఖ మంత్రి లేకపోతే చెత్త అంతా పేరుకపోతుంది, విద్యాశాఖ మంత్రి లేక 1200 కోట్లు విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదు. నేనేమంటుంటే మీరు వాస్తవాలు మాట్లాడి నేను గ్రహిస్తా, అది వాస్తవం అని చెప్తా. Yeah. మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఇంకా 21,000 కోట్ల రుణమాఫీ ఎక్కడ పోయింది? మేము అప్పుల రాష్ట్రం చేసినామని చెప్తున్నారు. అవును, మేము 6 లక్షల కోట్లు అప్పులు చేసినాము, 30 లక్షల కోట్ల సంపద సృష్టించినాము, ప్రజలకు పంచినాము. 69 లక్షల మందికి 73,000 కోట్లు 11 విడతలు ఇచ్చినాము. మీరు రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి రామరెడ్డి గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. మేడం నాకు టైం లేదు మేడం, మీరు టైం లేదు, నేను 2 నిమిషాలు మాట్లాడాలి. Yes, చెప్పండి. దానికి సమాధానం చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారమే వాటిని రిపోర్ట్ చేయాలి అవును. సత్వరంగా. అవును, మరి కేంద్ర ప్రభుత్వం ఏం ఆదేశం ఇవ్వాలి అన్నారు డాక్టర్ సాబ్. ఇచ్చింది 100 కోట్ల నిధులు కూడా ఇచ్చింది. Okay. 1 రూపాయి ఖర్చు పెట్టలే ఇంతవరకు. 100 కోట్ల నిధులు ఇస్తే 1 రూపాయి ఖర్చు పెట్టలే. 5,000 కోట్ల మొత్తం దేశం మొత్తం 176 ప్రాజెక్టుల పాత అన్ని 50 కింది. ఇది ఒక్కటే 10 ఏళ్ళు కాలే, ఓకే ఇది కాలే. Right. తర్వాత నిపుణులను కూడా ఇచ్చింది. ఇంకోటి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పుడు తెల్లారి వీళ్ళపై కోర్టు స్టే తెచ్చుకుంటే 4 నెలలే సిబిఐ మన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఏంది ఘోష్ కమిషన్ మీద ఆధారపడి ఏ చర్యలు తీసుకోవద్దని. ఓకే అంటే 26 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు సిబిఐ మొదలు పెట్టాలి, రెండొచ్చే మొదలన్నట్టు అయిపోతాయి ఇప్పుడు విచారణ. రైట్. కాబట్టి ఆ లేట్ కారణం ఘోష్ కమిషన్ దాని తప్పుల తడక. ఓకే రైట్. 3వ విషయం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితిలో ఉన్న కట్టిన సీఎం ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటూ హాయిగా ప్రజలు ఇంత నరక ఇది చూస్తున్నారు, ఇంత ఇబ్బందులు పడుతుంటే ఆయనకు బాధ్యత లేదా? మూలకారకుడు ఆయనే ఓకే ఈ కూలేశ్వరానికి. ఆయన ఫామ్ హౌస్ లో నేను దానికి నేనే దానికి అన్నాడు కదా. దానికి సంబంధించి మాట్లాడుతున్న హరీష్ రావు కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వెంకటేశ్వర గారు కన్క్లూడ్ చేయండి. వెంకటేశ్వర గారు ఎక్కడ వండుకుంటేది? మీరు ఇక్కడ ముఖ్యమంత్రి పని చేయలేకపోతున్నాడు, ఫామ్ హౌస్ లో ఉంటే ఎక్కడ ఉంటుంది? మీరు స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడారు, మీరు ఏమంటే స్టేట్ ఫార్వర్డ్ గా. వెంకటేశ్వర గారు అది కరెక్ట్ కాదు కదా. ఫామ్ హౌస్ లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నేత, ఫ్లోర్ లీడర్, అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. వీళ్ళకు జీతపత్యాలు తీసుకొని ఆయన గెలిపించిన ప్రజలు కనీసం అక్కడ గజ్జల కాకుండా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఫామ్ హౌస్ పరిమితం మా సూచన కానివ్వండి, మీ మా సూచన కానివ్వండి. ఐలయ్య గారు టైం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర్లు గారు, రామరెడ్డి గారు, జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.